టూరిజం శాఖ మంత్రి, పర్యాటక శాఖ మంత్రిగా లేదంటే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేష్ గారు ఎంత అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తున్నారో మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఇక్కడ కందుల దుర్గేష్ గారి కన్నా గత చేసినటువంటి ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి వ్యక్తులు రోజా గారు మనం ప్రధానంగా చూసుకుంటే, ఆమె రీల్స్ చేసుకోవడం కోసమో, లేదంటే ఎంజాయ్ చేయడం కోసమో, ఆ బీచ్‌కి వెళ్ళి, ఈ బీచ్‌కి వెళ్ళి, లేదంటే ఇతర దేశాలు వెళ్ళి చక్కగా లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్ చేయడం కోసం వెళ్ళేవాళ్ళని మాత్రమే మనం చూసాం. కానీ కందుల దుర్గేష్ గారు ఎప్పుడైతే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఆయన అయ్యారో, చాలా అద్భుతమైనటువంటి పనితీరును కనబరుస్తూ, ముఖ్యంగా పర్యాటక శాఖలో ఇన్ని అవకాశాలు, ఉపాధి అవకాశాలు తీసుకురావచ్చా? దీని ద్వారా ఇంత ఇన్‌కమ్ తీసుకురావచ్చా? అనే దాన్ని కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పరిచయం చేయటమే కాకుండా, ఆయన రీసెంట్‌గా ఒక విదేశీ పర్యటనకి వెళ్తే చాలామంది ఏం చేస్తుంటారు? అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయటం, అక్కడికి వెళ్ళి అవి ఇవి చూసి రావటం చేస్తారు. కానీ ఆయన వెళ్ళిన మొదటి ఈ మీటింగ్‌కి కూడా చాలా, చాలా అంటే చాలా తక్కువగా బడ్జెట్ తీసుకొని, దాంట్లో మనకు వచ్చేటువంటి పెట్టుబడులను ఆకర్షించే విధంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలకు ఆయన ప్రతినిధిగా అక్కడ ఉన్నారు. బెర్లిన్ ఐటీబీ 2025 సదస్సులో భాగంగా మూడవ రోజు ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యంగా పర్యాటక సంబంధించినటువంటి స్టాల్స్ వద్దకు వెళ్ళి ప్రతినిధిగా ఆయన అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్‌లో చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, మీరు ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టండి, పర్యాటక రంగంలో గనక మీరు పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి, మంచి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు ఇస్తుంది, ఇక్కడ సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది, చాలా అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నాయి, మేము అది డెవలప్ చేయాలనుకుంటున్నాం, మీలాంటి వాళ్ళు వస్తే డెఫినెట్‌గా ఇంకా మంచి అవకాశం మా ప్రజలకి, మీకు దాని నుంచి లాభం పొందే అవకాశాలు ఉంటాయి, రండి మా ఆంధ్రప్రదేశ్‌లో మీకు ఉన్నటువంటి అవకాశాలను తీసుకోండి, మా ప్రజలకి మంచి టూరిజం కావచ్చు, మీరు దాని ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పటం. ఇంకా అంటే టూరిజంలో అంటే చాలామంది ఎంప్లాయ్‌మెంట్‌ని కూడా ఎంత అద్భుతంగా క్రియేట్ చేయొచ్చు అన్నది ఆయన ప్రణాళికలో చూసుకుంటే, ఈసారి బడ్జెట్‌లో కూడా దాన్ని కేటాయించడం, అంటే చాలా తక్కువ బడ్జెటే కేటాయించారు. ఎన్నో దేశాలు, పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా టూరిజం మీద ఎంత అద్భుతమైనటువంటి ఇన్‌కమ్ సోర్స్ సంపాదిస్తుంది అనే దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎక్కడా చూసుకున్నటువంటి పరిస్థితి. ఇతర రాష్ట్రాలు, అటు గుజరాత్ కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, లేదంటే ఇంకొక కలకత్తా కావచ్చు, లేదంటే హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా టూరిజం మీద ఆధారపడేటువంటి ప్రాంతాలు, రాష్ట్రాలు. కానీ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేప్పటికి ఇక్కడ రాజకీయంగానే ఆ టూరిజం శాఖని వాళ్ళ పిల్లలకో, లేదంటే వాళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేయడానికో రిసార్ట్లని వాళ్ళు ఆడుకోవటమే తప్ప ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా, ప్రజలను ఆకర్షించే విధంగా ఎటువంటి కార్యక్రమాలు జరపలేదు, చేయలేదు కూడా. కానీ ముఖ్యంగా కందుల దుర్గేష్ గారు వచ్చిన తర్వాత అలాంటి కార్యక్రమాలకు గిరిజనులు వాళ్ళ ఏదైతే అటు అరకు, పాడేరు ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళను అక్కడే ఉండి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించేలాగా టూరిజంని, అలాగే ఎకో ఫ్రెండ్లీగా ఉండేటువంటి పర్యాటకానికి కూడా చాలా అద్భుతంగా ప్రణాళికలు వేసి, ఇక్కడ మీకు అవకాశాలు ఇస్తాం, మీరు వేరే ఎక్కడికి వెళ్ళి పని చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో మీకు మంచి అవకాశాలు ఇస్తుంది, దాని ద్వారా ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళను కూడా మీరు ఆకర్షించే విధంగా మీ ఇక్కడ ఉన్నటువంటి వంటకాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నృత్యాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కళలను అన్నిటినీ కూడా ముందుకు తీసుకురావాలి, వాళ్ళని మెప్పించే విధంగా చేయాలి అని చెప్పి కోరటం. సో అంటే గతంలో ఎవరైనా కానివ్వచ్చు, రోజా గారు కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, అంటే ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తులు, మంత్రులుగా ఆంధ్రప్రదేశ్ టూరిజంని చూపించేటువంటి వ్యక్తులు కరువైపోయారు. అలాంటి ఈ టైంలో కందుల దుర్గేష్ గారు లాంటి వ్యక్తి వచ్చి ఆ శాఖకి వన్నె తెచ్చే విధంగా చాలా అద్భుతమైనటువంటి రూపకల్పన చేసి బడ్జెట్ కేటాయించుకుని, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఆయన నిజంగా మొన్న మంత్రులకు సంబంధించినటువంటి ర్యాంకింగ్స్‌లో కూడా చాలా టాప్ 5లో ఉన్నటువంటి మంత్రిగా ఆయన చూడొచ్చు. సో అంటే ఆయన ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో, ఎంత బలమైనటువంటి ఇన్పుట్స్ ఈసారి ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ రూపంలో మనకు కనిపించే అవకాశాలు అంటే వెంటనే జరగవు. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా టూరిజంని, లేదంటే పర్యాటక రంగాన్ని, సినిమాటోగ్రఫీని మూలన పడేసి వదిలేశారే తప్ప ఎక్కడ పట్టించుకోలే. దాన్ని మళ్ళీ తీసుకువచ్చి గాడిలో పెట్టాలి, దానికి సంబంధించినవి అన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాతే ఇతరులను ఆకర్షించే విధంగా మనకు అక్కడ అంటే అన్ని అవకాశాలని కల్పిస్తేనే ఎవరన్నా వచ్చి చూడడానికి ఉండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ ఒక్క ప్లేస్ చూడటమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేస్‌లు అన్నిటి మీద కూడా
మనం చూపించడానికి ప్రయత్నిస్తే, అవకాశాలని, ఆ వనరుల్ని మనం అందిస్తే చాలామంది ఇక్కడికొచ్చి ఎక్కడికో కేరళ కాదు, ఎక్కడికో ఇంకొక దేశానికి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్‌లోనే కేరళ లాంటి ప్లేసులు మన కోనసీమలో ఉన్నాయి. ఎన్నో బీచ్ అంటే కారిడార్‌కి సంబంధించి సీ కారిడార్‌కి సంబంధించినటువంటి ఎన్నో అవకాశాలున్నాయి. ఇక్కడికొచ్చి చేయండి. అలాగే అరకు, పాడేరు ఇలాంటి ప్లేసులున్నాయి. అటు చిత్తూరు టెంపుల్స్‌కి సంబంధించి కావచ్చు, అటు తమిళనాడు వరకే ఎళ్ళకుండా ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి ఆహ్, టెంపుల్స్ ఉన్నాయి. వాటిలికి సంబంధించి ఒక గ్రీన్ కారిడార్ లాగా ఏర్పాటు చేసి, ఒకటి తర్వాత ఇవన్నీ కూడా చూసుకునే విధంగా టెంపుల్స్‌తో పాటు రాష్ట్రానికి, ఆ ప్రాంత వాసులందరికీ కూడా మంచి వనరులు అంటే ఇన్‌కమ్ సోర్స్ వచ్చే విధంగా దాంట్లో ప్రణాళిక చేయటం అనేది చాలా కష్టసాధ్యంగానే చూడొచ్చు. సో, ఆయన కొంచెం టైం తీసుకున్నా గానీ, ఈ 5 ఏళ్లలో నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేనన్ని ఒక అద్భుతమైనటువంటి అవకాశాలను టూరిజంలో కందులు దుర్గేష్ గారు చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదనిపిస్తుంది.